నేటి పునీతులు పునీత ఆగ్నేసమ్మ గారు. Angelus Domini nunciavit Mariae. క్రీస్తు సంఘము దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. శనివారం, ఏప్రిల్ 20, 2024. మొదటి పట్టణం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31 నుండి 42 వచనాలు. ఆ దినములలో యూదయ, గలిలియ, సమరియా సీమలందంతట క్రీస్తు సంఘమునకు శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న దైవ ప్రజలను చూచుటకై వెళ్ళాను. అక్కడ 8 సంవత్సరముల నుండి పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తిలేని ఎనియా అను పేరుగల వానిని చూచి, ఎనియా, యేసుక్రీస్తు నిన్ను బాగుచేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను సారానులోను నివసించుచున్న వారందరును అది చూచి ప్రభువు వైపునకు మరలిరి. యెప్పాలో తబిత అను పేరుగల ఒక విశ్వాసిని ఉండెను. గ్రీకు భాషలో ఆమె పేరు డోరా. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను పేదలకు సాయపడుటలోను గడిపెను. ఆ సమయములో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి. లిద్దా యెప్పాకు దగ్గరలో ఉండుటచే యెప్పాలో ఉన్న శిష్యులు పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని 2 మనుష్యులను అతని యొద్దకు పంపుచు, నీవు త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకొనగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడి విధవరాండ్రు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు డోరా తాను జీవించిన కాలములో తమకై సిద్ధపరచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరును గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి, తబీతా, లెమ్ము అని పలుకగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలువబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ విశ్వాసులను విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. ఈ విషయము యొప్పాయందంతటను ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువును విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు.